అపవాది ప్రతి ఒక్కరి మీద రెండు ఆయుధములను వాడుతూ ఉంటాడు. ఒకటి ఆర్థికపరమైనటువంటి ఆయుధము, రెండవది ఆరోగ్యపరమైనటువంటి ఆయుధం. ప్రతి ఒక్కరిని పేదవారుగా చేయాలని, ప్రతి ఒక్కరిని అనారోగ్యము కలిగి ఉండాలని అపవాది చూస్తూ ఉంటాడు. దేవుడు నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయొద్దును, వారి నిధులను నింపుదునని దేవుని వాక్యము ద్వారా నరునితో, మీతో, నాతో, ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు. కులం, మతం ఆయన దగ్గర లేదు. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఈ సమస్య నుంచి మీకు విడుదల కలుగుతుంది. దేవుని దగ్గరకు మీరు వచ్చినప్పుడు, దేవుని వాక్యమును చదివినప్పుడు, దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు మీ జీవితంలో గొప్ప వెలుగు కలుగుతుంది. మీ జీవితానికి ఒక జ్ఞానం కలుగుతుంది. మీ జీవితంలో వివేకము కలుగుతుంది. ఈ జ్ఞానము మీకు విడుదలను కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. పేదరికమును తొలగిస్తుంది. అనారోగ్యమును తొలగిస్తుంది. అపవాది చేతిలో నుంచి విడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని వాక్యమును గమనిద్దాం. దేవుని వాక్యమును విడిచిపెట్టి క్రీస్తును వదిలేసి సంఘమును ప్రేమించడం, నరుని ప్రేమించడం, మనుషులను ప్రేమించడం, లోకాన్ని ప్రేమించడం వలన మీరు మీ ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఎన్నడూ గెలవలేరు. అనారోగ్య సమస్యల నుంచి ఎన్నడూ మీరు విడుదలను పొందలేరు. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. నన్ను ప్రేమించేవారు నీ కోసం ఎవరు మరణించారు? ఎవరు శిలువ మరణం నాకు అప్పగించుకున్నారు? నీ కోసం ఎవరు రక్తమును చిందించారు? ఎవరు బలియాగమయ్యారు? ఒక్కసారి మీరు గమనించండి. త్రోవ తప్పిపోతున్నారు, సంఘమును ప్రేమిస్తున్నారు, సంఘ అలంకరణ ప్రేమిస్తున్నారు. కానీ క్రీస్తును ప్రేమించాలి. నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తును శిలువ పైన మేకుల మధ్యలో వేలాడిన యేసును వదిలేసి లోకాన్ని ప్రేమిస్తున్నావు, సంఘాన్ని ప్రేమిస్తున్నావు. ఒకసారి గమనించండి. నేర్చుకోవాలి. దేవుని వాక్యమును నేర్చుకోవాలి. మన జీవితాన్ని మార్చుకోవాలి. మన త్రోవలను మార్చుకోవాలి. ఎప్పుడైతే క్రీస్తుని ప్రేమిస్తావో నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదమును చూస్తావు. మిషనరీస్ మన దేశానికి వచ్చినప్పుడు సమస్తమును విడిచిపెట్టి, సమస్తమును పెద్దగా ఎంచుకొని క్రీస్తును ప్రేమించి వారి జీవితాలు దేవుని కోసం త్యాగం చేస్తారు. అంత గొప్ప సాక్ష్యము ఉన్నటువంటి ఈ క్రైస్తవ సమాజం ఈరోజు క్రీస్తును వదిలేసి క్రీస్తు చుట్టూ ఉన్న ప్రేమిస్తున్నారు, కానీ క్రీస్తును వదిలేస్తున్నారు. ఒకసారి గమనించండి. తిరిగి దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ప్రేమిద్దాం. దేవుని ప్రేమించడం, దేవుని వాక్యమును ధ్యానించడం, దేవుని వాక్యమును తీసుకొని ప్రభువా నీవు ఏమి మాట్లాడావు, నా కోసం ఏమి దాచి ఉంచావు, ఏ నిధులను ప్రభువా నా కోసం నువ్వు దాచి ఉంచావు అని దేవుని ప్రేమించినప్పుడు, దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు మీ జీవితంలో వెలుగు కలుగుతుంది. మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు ఈ వాక్యమును మీ జీవితంలో దీవించును గాక.